హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, ప్రేమని కిడ్నాప్ చేసి విశ్వాని బ్లాక్మెయిల్ చేసిన కళ్యాణ్. ఇక కళ్యాణ్ వారే అసలు నిజం తెలుసుకొని ధీరజ్ కాళ్ళు పట్టుకున్న విశ్వ. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, కళ్యాణ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఎలా బ్రతికేవాడిని, ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాను? అమ్మాయిలందరినీ కూడా చాలా ఈజీగా ట్రాప్ చేసి బయటి కంట్రీలకి అమ్మి నాకు కావలసిన డబ్బుతో ఇష్టంగా జల్సాలు చేసేవాడిని. కానీ ఎప్పుడైతే ఆ ప్రేమ విషయంలో ఎదురు దెబ్బ తగిలిందో అప్పటి నుండి కోలుకోలేకపోతున్నాను. కనీసం ఇప్పుడు సిగరెట్ తాగడానికి కూడా నా చేతిలో చిల్లి గవ్వలేదు. ఇదంతా ఆ ప్రేమ వల్లనే. కనీసం దాని నగలతో అయినా కొన్ని రోజులు ఖర్చులు వెళ్తాయి అనుకుంటే ఆ ధీరజ్ ప్రేమలు వచ్చి నగలు కూడా లాక్కెళ్ళిపోయారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని కళ్యాణ్ కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కళ్యాణ్కి ఒక ఆలోచన వస్తుంది. లేదు, ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతుక్కుంటాను. ఎవరి వల్ల అయితే నాకు ఈ పరిస్థితి వచ్చిందో వాళ్ళ నుండే నాకు కావలసినంత డబ్బు లాక్కుంటాను అని కళ్యాణ్ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇక ఎలాగైనా ప్రేమని కిడ్నాప్ చేసి ధీరజ్ని బ్లాక్మెయిల్ చేసి కావలసినంత డబ్బు గుంజాలి అని అనుకుంటాడు. అందుకోసం ఇక ప్రేమ చదివే కాలేజ్ దగ్గరికి వెళ్ళి ప్రేమ కోసం ముసుగు వేసుకొని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక కాలేజ్ అయిపోయిన తర్వాత ప్రేమ ఒంటరిగా ఇంటికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అది గమనించిన కళ్యాణ్ ప్రేమని కిడ్నాప్ చేయడానికి ఇదే సరైన సమయం అని చెప్పి వెనకాల నుండి వెళ్ళి ప్రేమకి మత్తుమందు ఇస్తాడు. దాంతో ప్రేమ స్పృహ తప్పి పడిపోతుంది. తర్వాత కళ్యాణ్ ప్రేమను తీసుకొని ఒక పాడుబడ్డ బంగ్లాలోకి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళి ప్రేమని కాళ్ళు చేతులు కట్టేస్తాడు. ఇక వెంటనే ఈ విషయం ధీరజ్ గారికి చెప్పి డబ్బు లాగాలి అని ఇక ధీరజ్కి ఫోన్ చేస్తూ ఉంటాడు. ధీరజ్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా ఫోన్ నాట్ రీచబుల్ అని, స్విచ్డ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. దాంతో కళ్యాణ్కి చిరాకేస్తుంది. ఏంటి వీడు, నేను ఇంత కష్టపడి దీన్ని కిడ్నాప్ చేస్తే వీడి ఫోన్ కలవడం లేదు, ఇప్పుడు ఏం చేయాలి అని కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కళ్యాణ్కి విశ్వక్ గుర్తొస్తాడు. అవును, దీని మొగుడు లేకపోతే ఏంటి, దీని అన్నయ్య ఉన్నాడు కదా, వాడికి కూడా ఇదంటే పంచ ప్రాణాలు. ఎందుకంటే వాడికి ఇదొక్కతే కదా చెల్లెలు. వాడికి ఫోన్ చేసి కావలసినంత డబ్బు అడగాలి అని వెంటనే విశ్వక్కి ఫోన్ చేస్తాడు. ఇక అన్నోటెడ్ నెంబర్ నుండి ఫోన్ రాగానే విశ్వక్ ఎవరిది నెంబర్ అని వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అంటాడు. అప్పుడు కళ్యాణ్, నేను ఎవరైతే నీకేంటి, ముందు నీ చెల్లెలు నా దగ్గర ఉంది అని చెప్పగానే ఇక విశ్వక్ షాక్ అయిపోతాడు. ఏం మాట్లాడుతున్నావు, నా చెల్లెలు నీ దగ్గర ఉండడం ఏంటి అని అంటే అప్పుడు కళ్యాణ్, అవును విశ్వక్, నీ చెల్లెల్ని నేను కిడ్నాప్ చేశాను. నాకు అర్జెంటుగా 10 లక్షలు కావాలి. అలాగైతేనే నీ చెల్లెల్ని సేఫ్గా నీకు అప్పజెప్పుతాను, లేకపోతే నేను ఏమైనా చేసుకుంటాను అని కళ్యాణ్ చెప్పగానే విశ్వక్ షాక్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నావురా, నా చెల్లెలు ఇప్పుడు కాలేజ్ కదా వెళ్ళేది అని అంటే కాలేజ్ వదిలి చాలాసేపు అయింది బాసు, కాలేజ్ వదిలిపెట్టిన తర్వాతే మీ చెల్లెల్ని నేను కిడ్నాప్ చేశాను అని అంటాడు. ఇక విశ్వక్, లేదు నేను నమ్మను అని అంటే కావాలంటే వీడియో కాల్ చేస్తాను, మీ చెల్లెల్ని చూసుకో అని ఇక వీడియో కాల్ చేసి
కాళ్ళు చేతులు కట్టేసి ఉన్న ప్రేమని విశ్వక్కి చూపిస్తాడు. ఇక అది చూసి విశ్వకైతే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే రేయ్ నా చెల్లెల్ని ఏం చెయ్యకురా, నీకేం కావాలి అని అంటే డబ్బు కావాలి, అర్జెంటుగా 10 లక్షలు డబ్బు తీసుకొని నేను చెప్పిన చోటుకి రా, నువ్వు ఒక్క క్షణం లేట్ చేసినా నీ చెల్లెల్ని నేను ఏదైనా చేస్తాను అని బెదిరించడంతో ఇక విశ్వకైతే చాలా భయపడిపోతాడు. రేయ్ నా చెల్లెల్ని ఏమీ చేయకు, నేను ఇప్పుడే డబ్బు తీసుకొని వస్తున్నాను అని విశ్వ చాలా కంగారుగా 10 లక్షల డబ్బు తీసుకొని కళ్యాణ్ చెప్పిన పాడుబడ్డ బంగ్లాలోకే వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళి ఇక తన దగ్గర ఉన్న డబ్బుని కళ్యాణ్కి ఇచ్చి రేయ్ నా చెల్లెలు ఎక్కర్రా, ముందు నా చెల్లెల్ని చూపించు అని అంటే ఇక కళ్యాణ్ నీ చెల్లెలు అదిగో అక్కడే ఉంది అని అంటూ ఉంటాడు. ఆ డబ్బు చూసి కళ్యాణ్ అయితే తెగ మురిసిపోతూ ఉంటాడు. నేను అనుకున్నది సాధించాను, ఆ ప్రేమని ఎంతో కష్టపడి ప్రేమ పేరుతో ట్రాప్ చేశాను, పెళ్లిపీటల మించి లేపుకెళ్ళాను, దాన్ని బయట దేశానికి అమ్మేసి నేను జల్సాగా బ్రతకాలి అనుకున్నాను. కానీ ఆ ధీరజ్ గాని వల్ల మొత్తం నా ప్లాన్ ఫ్లాప్ అయిపోయింది అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటే విశ్వ షాక్ అయిపోతాడు. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా, నా చెల్లెల్ని ప్రేమించింది ధీరజ్ కదా అని అంటే లేదురా, అదంతా మిమ్మల్ని మోసం చేయడానికి అల్లిన కట్టు కదా, నీ చెల్లెల్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేసింది నేను, నీ చెల్లెల్ని పెళ్లిపీటల మించి లేపుకెళ్ళిపోయింది నేను అని కళ్యాణ్ చెప్తూ ఉంటే విశ్వ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఆ ధీరజ్ గాడు నీ చెల్లెలు బ్రోతల్ కేసులో అరెస్ట్ అవ్వకుండా దాని మెల్లో బలవంతంగా తాళి కట్టి దాని జీవితాన్ని నిలబెట్టాడు అని కళ్యాణ్ చెప్పగానే విశ్వ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే ప్రేమతో ఏంటమ్మా ప్రేమ, వీడేం మాట్లాడుతున్నాడు అని అంటే ఇక ప్రేమ అవునన్నయ్య, వాడు చెప్పిందంతా నిజం, ఈ రాస్కెల్ని నేను ప్రేమించి మోసపోయాను, మిమ్మల్ని అందరినీ కాదనుకొని వాడితో పెళ్లిపీటల నుండి వెళ్ళిపోయాను, అక్కడికి వెళ్ళాకే తెలిసింది వీడు ట్రాప్ చేసి నన్ను మోసం చేశాడు అని, నా దగ్గర ఉన్న డబ్బు నగలు తీసుకొని నన్ను బ్రోతల్ కేసు కింద అరెస్ట్ చేయించాలని చూశాడు, కానీ సమయానికి ధీరజ్ వచ్చి నా మెడలో తాళి కట్టి నా ప్రాణాలని మన ఇంటి పరువుని కాపాడాడు అనేది ఇక చెప్తూ ఉంటే విశ్వ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక ప్రేమ అన్నయ్య ఇలాంటి నీచుడు నాలాంటి ఆడవాళ్ళతో ఎంతో ఆడుకున్నాడు, ఇలాంటి వాణ్ణి ఊరికే వదిలేయకూడదన్నయ్య అని చెప్పగానే విశ్వకి చాలా కోపం వస్తుంది. ఇక వెంటనే కళ్యాణ్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకొని బాగా చిత్తకొడతాడు. రేయ్ అమ్మాయిలంటే ఆట బొమ్మలు అనుకుంటున్నావారా, అమ్మేయడానికి నీలాంటి వాడిని జైల్లో పెట్టాలి అని కళ్యాణ్ని అరెస్ట్ చేయిస్తాడు. కళ్యాణ్ని అరెస్ట్ చేయించిన తర్వాత ఇక ప్రేమని కలిసి అన్ని వివరాలు కూడా తెలుసుకుంటూ ఉంటాడు. ధీరజ్ చేసిన గొప్ప త్యాగం గురించి తెలుసుకొని విశ్వకైతే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇక ప్రేమ అన్నయ్య నిజంగా మామయ్య అత్తయ్య మామయ్య కుటుంబంలో అందరూ కూడా చాలా మంచివాళ్ళు, పెద్దత్తయ్య వాళ్ళ కుటుంబాన్ని ఎంత ద్వేషించినా కూడా వాళ్ళు మాత్రం ఎప్పుడు మన కుటుంబం మేలే కోరుకున్నారు, నేను అలా అరెస్ట్ అయితే మీరు ప్రాణాలతో ఉండరని మన పరువంతా పోతుంది అని చిన్నత్తయ్యే ధీరజ్ని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకునేలా చేసింది, ఈ నిజం మీతో చెప్తానని ఎన్నోసార్లు చెప్పాను, కానీ ఆ నిజం తెలిస్తే మీరు తట్టుకోలేరని నన్ను ఇన్ని రోజులు ఆపారన్నయ్య అని ప్రేమ చెప్తూ ఉంటే విశ్వ తన తప్పు తెలుసుకొని చాలా కుమిలిపోతూ ఉంటాడు. అమ్మ నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను ఇప్పుడు ధీరజ్ని చూడాలి అని చెప్పగానే ధీరజ్ కోసం అర్ధరాత్రి ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోనే ధీరజ్ బైక్పై వస్తూ ఉంటే ఇక విశ్వ ప్రేమ కలిసి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. ఇక బైక్ ఆపి ఏంట్రా తాడి చెట్టు, నువ్వు మీ చెల్లెలు ఇక్కడున్నారేంటి, నా మీద ఏమైనా స్కెచ్ చేశారా, నన్ను లేపేయాలని చూస్తున్నారా అని అంటాడు. ఇక అది విని విశ్వకైతే చాలా ఎమోషనల్ అయిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి ధీరజ్ని హగ్ చేసుకుంటాడు. అది చూసి ధీరజ్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతాడు. ఇక
విశ్వక్, బావా నన్ను క్షమించు బావా, నువ్వు చేసిన గొప్ప పనిని తెలుసుకోలేక నిన్ను మీ కుటుంబాన్ని ఎన్నో మాటలు అన్నాను. నువ్వు నా చెల్లెలి జీవితాన్ని, దాని గౌరవాన్ని, మా కుటుంబం పరువుని కాపాడావని నాకు ఈరోజే తెలిసింది అని ధీరజ్తో చెప్పగానే ధీరజ్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక విశ్వక్, బావా నేను చేసిన తప్పుకి ఏం చేసినా కూడా తక్కువే అని ధీరజ్ కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించు బావా అని బ్రతిమలాడుతూ ఉంటాడు. అది చూసి ధీరజ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక ప్రేమతో, ఏంటే మీ అన్నయ్యతో మొత్తం చెప్పేశావా అని అంటే అప్పుడు ప్రేమ, రే నేనేమి కావాలని చెప్పలేదురా, ఆ కళ్యాణ్ గాడు నన్ను కిడ్నాప్ చేసి అన్నయ్యని డబ్బులు ఇవ్వమని బ్లాక్మెయిల్ చేశాడు, వాడే అంతా చెప్పేశాడు అని ప్రేమ చెప్పగానే ఇక ధీరజ్ అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక విశ్వక్ తన తప్పు తెలుసుకున్నందుకు ధీరజ్, ప్రేమలు చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఈ విధంగా ధీరజ్ గొప్పతనం తెలుసుకొని విశ్వక్ ధీరజ్ కాళ్ళని పట్టుకోబోతున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.